Hi guys, welcome to Greek Chat with Venkatesh. ఐపీఎల్ ఆక్షన్ ఫర్ ద సీజన్ 2024 ఇప్పుడే ముగిసింది. మనం అనుకున్నట్టుగానే కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని మనం అనుకున్నట్టుగానే జరిగినాయి. ముఖ్యంగా నేను హ్యాపీ, ఎందుకంటే నేను మిచెల్ స్టార్క్ ఎక్కువ హైయెస్ట్ బీట్ వస్తుందని చెప్పాను. తర్వాత కమిన్స్, తర్వాత డెరిల్ మిచెల్ పేర్లు చెప్పాను. అదే లైన్లో వాళ్ళ ముగ్గురు కూడా హయ్యర్ అమౌంట్స్ వచ్చాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఆక్షన్. నేను జస్ట్ హైలైట్స్ మాత్రం ఈ వీడియోలో చెప్తాను. తర్వాత డీటెయిల్గా మనం రేపటి నుంచి టీమ్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మనం జస్ట్ ఈ ఆక్షన్లో హైలైట్స్ ఏమి చూద్దాం. ఈ ఆక్షన్లో మెయిన్ హైలైట్ ఏంటంటే పేస్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ అమౌంట్స్ దక్కాయి. బిట్స్, టాప్ బిట్స్ మీకు 10 కోట్ల మించిన బిట్స్ 6 వస్తే 6లో 5 ఫాస్ట్ బౌలర్స్కి వచ్చాయి. సో దాన్ని బట్టి మనకు అర్థం. అది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ ఆ 20 crores బ్యారియర్ని క్రాస్ అయ్యారు. 20 crores బ్యారియర్స్ని క్రాస్ అయ్యారు. లాస్ట్ ఆక్షన్లో మనం చూసాం శామ్ కరన్ గోయింగ్ ఫర్ 18.5 crores. సో ఇది దాన్ని క్రాస్ చేసి ముందుగా ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు 20.5 crores తీసుకున్నారు 20.5 కోట్లకి. అయితే అతని కంటే కనుడు ఆచంట మల్లన్ అన్నట్టుగా అతని ఫాస్ట్ బౌలింగ్ కొలీగ్ మిచెల్ స్టార్క్ తర్వాత 24.75 crores వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ 10 కోట్లు. వీళ్ళిద్దరు కలిపే 45 కోట్లు. మీ గమ్మత్ ఏంటంటే ఒకప్పుడు ఐపీఎల్లో స్టార్ట్ అయినప్పుడు 2008లో స్టార్ట్ అయినప్పుడు శాలరీ క్యాప్ అంటే ఒక టీం ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలనేది 20 కోట్లే ఉండేది. అంటే టీం మొత్తం మీరు 20 కోట్లు కొనుక్కోవాలి. ఇప్పుడు వన్ సింగిల్ ప్లేయర్ ఈజ్ క్రాసింగ్ 20 crores. ఇద్దరు ప్లేయర్స్ 20 crores క్రాసారు. సో ఐపీఎల్ హ్యాస్ కమ్ ఏ లాంగ్ వే. ఇప్పుడు ఆఫ్ కోర్స్ 100 crores ఇస్ ద అమౌంట్. బట్ ఇద్దరికి ఇంత పెద్ద అమౌంట్ రావడం మాత్రం ఊహించింది. పెద్ద అమౌంట్ వస్తే 15 కోట్లు, 16 కోట్లు, 18 కోట్లు వస్తుంది అనుకున్నాం, కానీ 20 కోట్లు దాటుతారు, 25 కోట్లు దాకా వెళ్తారని ఎవరు అనుకోలేదు. మరి అది దీంట్లో హైలైట్గా చెప్పుకోవాలి. అంతకుముందు లాస్ట్ ఆక్షన్లో 17.5 చూసాం క్యామరన్ గ్రీన్, 16.25 బెన్ స్టోక్స్ చూసాం. అంతకుముందు 2021లో క్రిస్ మారిస్ గోయింగ్ ఫర్ 16.25 crores చూసాం. కానీ ఇప్పుడు అవన్నీ పాతబడిపోయినాయి. ఇప్పుడు స్టార్క్ అండ్ కమిన్స్ 20 కోట్ల బ్రాకెట్ కూడా దాటేశారు. Daryl Mitchell because he's a lower order batsman and he can give you a couple of overs. అతని సిఎస్కే తీసుకుంది 14 కోట్లకి. స్టార్క్ మీద బిడ్డింగ్ వార్ నడిచింది బిట్వీన్ కేకేఆర్ అండ్ గుజరాత్ టైటన్స్. చాలా గట్టిగా ఇద్దరు ట్రై చేశారు. ప్యాడిల్ లేపుతూనే ఉన్నారు ఇద్దరు కూడా. చివరికి గుజరాత్ విత్డ్రా అయిపోయింది. వాళ్ళు కంటిన్యూ అవ్వాల్సి, ఎందుకంటే ఆఖరికి వాళ్ళకి ఎంత అమౌంట్ మిగిలింది వాళ్ళ దగ్గర 7.85 కోట్లు మిగిలిపోయింది. సో వాళ్ళు అనవసరంగా వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటే వాళ్ళకి దక్కుంటారు. బట్ కలకత్తా అండ్ గౌతమ్ గంభీర్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. గౌతమ్ గంభీర్ బహుశా ఆ స్టార్క్ దక్కినప్పుడే అతని మొహంలో చిరునవ్వు చూసాం. ఇప్పుడు చాలా సీరియస్గా ఉంటాడు కదా. సో ఇట్ వాజ్ ఎ బిగ్ బై ఫర్ కేకేఆర్. ఆల్రెడీ టీం బాగుంది, వాళ్ళకి స్పిన్ బౌలర్స్ బాగున్నారు, ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కూడా వచ్చేసరికి ఆ టీం మరింత స్ట్రెంగ్ అయిందని అనిపిస్తుంది. అలాగే ఇండియన్ ప్లేయర్స్లో 10 crores అబౌవ్ వచ్చిన ఏకైక ప్లేయర్ ఎవరంటే మన హర్షల్ పటేల్ పంజాబ్ కింగ్స్కి వెళ్ళాడు 11.75 crores. ఇక్కడ కూడా గుజరాత్ పోటీ పడింది. బట్ హర్షల్ పటేల్ వెంట్ ఫర్ పంజాబ్ కింగ్స్. అల్జరీ జోసెఫ్ కూడా పెద్ద అమౌంట్ వెళ్ళారు. మనం అనుకోలేదు జెరాల్డ్ కార్డ్జియా లాంటి వాళ్ళకి వస్తా అంటున్నాం, కానీ కార్డ్జియాకి రీజనబుల్ అమౌంట్ వచ్చింది, బట్ డి నాట్ గెట్ ఎ వెరీ బిగ్ అమౌంట్. సో అల్జరీ జోసెఫ్ గట్ 11.50. స్పెన్సర్ జాన్సన్ లక్కీ ఫెలో, ఎందుకంటే అతను ముందు అన్సోల్డ్ అయినట్టున్నాడు. తర్వాత లాస్ట్లో అడుగుబడుగు మళ్ళీ తీస్తారు కదా, అక్కడ స్పెన్సర్ జాన్సన్, ఎందుకంటే మిగతా వాళ్ళ డబ్బులు మిగిలిపోయినాయి. సో దే స్టార్టెడ్ బయింగ్. ఎందుకంటే హర్షల్ పటేల్ కోసం వెళ్ళారు గుజరాత్ టైటన్స్, అతను దక్కలేదు. స్టార్ కోసం వెళ్ళారు, దక్కలేదు. సో స్పెన్సర్ జాన్సన్ మీకు ఇందోర్లో ఒక వన్డే ఆడాడు మన ఇండియాతో ఈ ఇయర్లో అనుకుంటా. పెద్ద వికెట్ కూడా తీయలేదు. 2 T20s ఆడాడు. బట్ ఐ హ్యావ్ సీన్ హిస్ వీడియోస్. నేను మామూలుగా దీనికి ముందు చేసినప్పుడు కూడా చెప్పి స్పెన్సర్ జాన్సన్ కోసం వెళ్తారని చెప్పి, కానీ ఇంత పెద్ద అమౌంట్కి వెళ్తారని. టాల్ బౌలర్, 6'4" హైట్ ఉంటాడు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, మంచి పేస్ ఉంది అతని దగ్గర. మరి ఇండియన్ పిచెస్లో ఎలా అతనికి అలవాట్లేదు, ఒకటే మ్యాచ్ ఆడని చెప్పాను కదా ఇండియాలో. బట్ స్టిల్ అతని కోసం వెళ్ళారు. 10 crores గుజరాత్ టైటన్స్ తీసుకున్నారు. రైలీ రూసో కూడా అలాగే లేటెస్ట్గా వచ్చాడు. ఫస్ట్ అన్సోల్డ్ అయ్యాడు, తర్వాత హీ గాట్ 8 crores. సో ఒకసారి మీకు వెనకాల ఉండడం మేలు అవుతుంది. ట్రావిస్ హెడ్కి ఫ్రంట్లో ఉండడం దెబ్బ కొట్టిందేమో అనిపించింది నాకు, ఎందుకంటే అతను ఫస్ట్ సెట్లో ఉన్నాడు కాబట్టి 6 కోట్లు ఎంతో వచ్చింది. అతను సన్ రైజర్స్ తీసుకున్నారు 6 కోట్లకి, 6.5 కోట్లకి ఎంతో. యాక్చువల్గా అతనికి చాలా పెద్ద అమౌంట్ వస్తుంది, కానీ నేను అనుకోలేదు, ఎందుకంటే ఈ ఫార్మాట్ అతనికి అంత స్ట్రాంగ్ ఫార్మాట్ కాదు. తర్వాత టాప్ ఆర్డర్ అందరికీ ఉన్నారు.
సో ట్రావిస్ హెడ్ కోసం పెద్దగా టీమ్స్ వెళ్ళలేదు. ఒక స్టేజ్లో అసలు అతని కోసం దేవర్ వాజ్ నో బయర్, మెల్లగా వచ్చారు. సో ట్రావిస్ హెడ్, అలాగే రచిన్ రవీంద్ర కూడా 1.8 crores చెన్నైకి వెళ్ళాడు. అతని గురించి కూడా పెద్ద బిడ్డింగ్ జరగలేదు. నేను ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే అతను ఈ ఫార్మాట్లో అతను స్ట్రైక్ రేట్ గొప్పగా లేదు, అతను బౌలింగ్ కూడా అంత గ్రేట్ ఏం కాదు. బట్ చెన్నైకి అలాంటి ఒక బౌలింగ్ ఆల్రౌండర్, స్పిన్ పిచ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి దే ప్రిఫర్డ్ రవీంద్ర మేబీ యాజ్ ఎ బ్యాకప్ ఫర్ వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కోసం అనుకుంటాను. సో అది పరిస్థితి. కొంతమంది అన్క్యాప్ ప్లేయర్స్ కూడా పెద్ద పెద్ద అమౌంట్స్కి వెళ్ళారు. దాంట్లో మెయిన్గా సమీర్ రిజ్వీని అనే ప్లేయర్. సమీర్ రిజ్వీ నేను ఆల్రెడీ అన్క్యాప్ ప్లేయర్ కోసం చేసిన వీడియోలో చెప్పాను. యూపీ లీగ్లో బ్రహ్మాండంగా అదరగొట్టాడు, మంచి హార్డ్ హీటింగ్ ప్లేయర్, ధోని ఫ్యాన్ అతను. 8.4 crores తీసుకున్నారు. యాక్చువల్గా మనం షారూక్ ఖాన్ కోసం వెళ్తారు, కానీ షారూక్ ఖాన్ బదులు ఈ సమీర్ రిజ్వీలో వాళ్ళు ఏదో టాలెంట్ చూశారు. సో దే పిక్డ్ అప్. షారూక్ ఖాన్ ఆల్సో వెంట్ ఫర్ 7.4 crores, వెంట్ ఫర్ గుజరాత్ టైటన్స్. తర్వాత కుమార్ కుషాగ్రా గురించి కూడా నేను అన్క్యాప్డ్ ప్లేయర్స్ వీడియోలో చెప్పాను. టాలెంట్ స్కోర్స్ ఒక పర్టికులర్ నాకు అతను చూసి చాలా ఇంప్రెస్ అయ్యారని చెప్పి. సో అతను ఈ వెంట్ ఫర్ 7.2 crores ఫ్రమ్ జార్ఖండ్, కీపర్ బ్యాట్స్మెన్. ఢిల్లీ అతన్ని తీసుకున్నారు. శివం మావి వెంట్ ఫర్ 6.4 crores. అలాగే రాబిన్ మింజ్ అనే మరొక కీపర్ గుజరాత్ టైటన్స్కి వెళ్ళాడు, 3.6 crores వెళ్ళాడు. అలాగే మరొక సిద్ధార్థ్ అనే ఒక తమిళనాడు బౌలర్, ఈ వెంట్ ఫర్ 2.4 crores. సో అన్క్యాప్ ప్లేయర్స్ కూడా కోట్లకు మంచి అమౌంట్లు సాధించారు. అయితే మనం పెద్ద అమౌంట్లు వచ్చిన చెప్పుకున్నాం, తక్కువ అమౌంట్లు వచ్చిన కూడా ఉన్నారు. హసరంగా చాలా ఎక్స్పెక్ట్ చేసాం, హసరంగా పెద్ద అమౌంట్స్ వస్తుందని చెప్పి, కానీ అతన్ని కేవలం 1.5 crore సన్ రైజర్స్ అండ్ ముంబై పోటీ పడతారు. కానీ సన్ రైజర్స్ సర్ప్రైజింగ్లీ 1.5 crores అతన్ని తెచ్చుకోగలిగింది. ఇట్స్ గుడ్ బై ఫర్ సన్ రైజర్స్, ఎందుకంటే దే నీడెడ్ ఎ గుడ్ స్పిన్నర్. అది అజ్మతుల్లా అమర్ జాయ్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, కానీ ఆల్రౌండర్. అతన్ని కేవలం 50 lakhs బేస్ ప్రైస్లో గుజరాత్ టైటన్స్ తీసుకుని. ఇట్స్ స్టీల్, డెఫినెట్లీ ఇట్ ఇస్ స్టీల్. శార్దుల్ ఠాకూర్ గురించి కూడా చెన్నై వెళ్ళింది, 4 crores ఇచ్చేసాడు అతను. సో వాళ్ళ మొహాల్లో ఖచ్చితంగా చాలా ఆనందంగా అనిపించింది. శార్దుల్ ఠాకూర్ అండ్ రవీంద్ర చాలా చిన్న అమౌంట్కి వచ్చేసారు వాళ్ళకి. అండ్ హ్యారీ బ్రూక్ కూడా 4 crores ఢిల్లీకి వెళ్ళాడు. యాక్చువల్లీ రాజస్థాన్ ట్రై చేస్తా అనుకున్నాను, కానీ రాజస్థాన్ ఏం ట్రై చేయలేదు అతని కోసం. సో ఢిల్లీ పిక్డ్ హిమ్ అప్ ఫర్ జస్ట్ 4 crores. లాస్ట్ టైం 13.5 crores వెళ్ళిన హ్యారీ బ్రూక్ ఈసారి చిన్న అమౌంట్కే వాళ్ళకి దక్కాడు. సో నేను చెప్పినట్టుగా అన్క్యాప్ ప్లేయర్స్ చాలామంది, నేను అన్క్యాప్ ప్లేయర్స్ వీడియోలో చేసిన సమీర్ రిజ్వీ, సుమిత్ కుమార్, శుభం దుబే కూడా మంచి అమౌంట్ వచ్చింది, 3-4 crores వచ్చింది అతను కూడా. కుమార్ కుషాగ్రా, అశుతోష్ రాణా, శశాంక్ సింగ్, స్వస్తిక్ చికారా, అశ్విన్ కుల్కర్ని, వీళ్ళందరినీ కూడా టీమ్స్ తీసుకున్నాయి, తర్వాత తీసుకున్నాయి. సో అది ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్పాలి. దిస్ పాయింట్ వాజ్ రైజ్డ్ బై అనిల్ కుంబ్లే ఇన్ జియో సినిమా. అతను ఏమంటాడంటే, ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కదా, ఈ ఫారిన్ వాళ్ళకి ఏంటి ఇంతంత అమౌంట్లు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. యాక్చువల్గా మన ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ 15 crores ఆ బ్రాకెట్లో ఉన్నారు. మన మంచి ప్లేయర్స్ బుమ్రాకి అయితే 8 crores, బుమ్రాని 8 crores రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. సూర్యకుమార్ యాదవ్ జస్ట్ 12 crores. వీళ్ళకేంటి ఇంత తక్కువ అమౌంట్లు? మన ఫారిన్ ప్లేయర్స్ వచ్చి 25 crores సాధించడం ఏంటి? ఇండియన్ ప్రీమియర్ లీగ్లో వీళ్ళకి కదా అసలు రియల్ ఫోకస్ ఉంది, మన సూపర్ స్టార్స్ వీళ్ళు. కానీ ఎక్కడి నుంచో వచ్చి 8 ఏళ్ల తర్వాత మనకి ఐపీఎల్ ఆడుతున్న మిచెల్ స్టార్క్, గతంలో ఒకసారి ఇదే కలకత్తా నైట్ రైడర్స్ అతను పికప్ చేస్తే అతను ఆడలేదు ఆ సీజన్లో, ఇట్ నాట్ టర్న్ అప్. కొన్నిసార్లు వస్తాను నేను రాను. ఇప్పుడు కూడా అతను 3 seasons కోసం తీసుకున్నారు, కానీ ఒక సీజన్ ఆడేసి నెక్స్ట్ సీజన్ రాడంటే అతను ఉంచాలా, రిలీజ్ చేయాలా, ఎలాంటి సమస్య, అవైలబిలిటీ ఇష్యూస్ ఉంటాయి ఫారిన్ ప్లేయర్స్తో. సో వీళ్ళకి ఎంత అమౌంట్ రావడం ఏంటి అని చెప్పి ఒక మంచి పాయింట్ అన్నాడు. నిజంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే మన వాళ్ళకి అగ్రతాంబులో ఉంటారే, మన వాళ్ళకి పెద్ద అమౌంట్ ఉండాలి, మ్యాచింగ్ ఫిగర్ అయినా వీళ్ళకి ఇవ్వాలి. లేకపోతే టూ మచ్ కదా. వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ వస్తారు, ఒకసారి ఆడతారు, వచ్చి కొంతమంది పెయిడ్ హాలిడే అంటారు. డేల్ స్టైన్ లాంటి వాళ్ళు పెయిడ్ హాలిడే, ఐపీఎల్ ఇస్ పెయిడ్ హాలిడే అని అన్నాడు కూడా మనకు తెలుసు. సో అలాంటి ఫారిన్ ప్లేయర్స్ కోసం మనం ఎందుకంత అమౌంట్ పెట్టాలి? ఇదైతే వెరీ గుడ్ పాయింట్ రేస్ బై అనిల్ కుంబ్లే, దట్ లెజెండరీ స్పిన్నర్. తర్వాత అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ గురించి కూడా చెప్తాను నేను. అన్సోల్డ్ ప్లేయర్స్లో మీకు స్టీవ్ స్మిత్, అది ఎక్స్పెక్టెడ్. నేను అన్సోల్డ్ వీడియోలో చేసి అతన్నే టంబ్నైల్ మీద పెట్టాను, అలాగే అన్సోల్డ్ అయ్యాడు. నేను అవుతున్నా కానీ ఈజ్ ఎ లెజెండ్, ఐకానిక్ ప్లేయర్. అతని పెడిగ్రీ ఏంటో మనకు తెలుసు, బట్ అన్ఫార్చునేట్లీ అతన్ని ఎవరు తీసుకోలేదు. బట్ అతను కూడా ఎందుకు ఆప్షన్లో వచ్చాడు, అన్సోల్డ్ అవుతాడని తెలుసు. 2022లో సేమ్ థింగ్ హ్యాపెండ్.
బట్ తర్వాత ఎవరైనా రీప్లేస్మెంట్ గానా తీసుకుంటారు. ఎందుకంటే ఇండియాలో ఆడాలి, ఇండియన్ పిచ్చెస్ మీద వీళ్ళతో ఎక్కువ ఆడాలి అని కూడా వాళ్ళు చూస్తారు. అలాగే తబ్రే షంసీ, కాలిన్ మన్రో, ముజీబ్, స్పిన్నర్స్ చాలామంది, షంసీ ఒక్కడే కాదు, ముజీబ్, సిసోడి, ఆదిల్ రషీద్, అకీల్ హుస్సేన్, వీళ్ళందరూ అన్సోల్డ్ అయ్యారు. జాష్ ఇంగ్లీష్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అతని మీద వెళ్తారు. ఫిల్ సాల్ట్, కీపర్స్ కావాలి టీంకి, కానీ వాళ్ళు ఇండియన్ కీపర్స్ కోసం వెళ్ళారు. అలాగే కరుణ్ నాయర్ కూడా అన్సోల్డ్ అయ్యాడు. మనీష్ పాండే తర్వాత మళ్ళీ కోల్కతా నైట్ రైడర్స్ అతను తీసుకున్నారు, హోమ్ కమింగ్ అతనికి. నాండ్రే బర్గర్ ఇప్పుడు ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో మంచి వికెట్స్ తీస్తున్నారు, మంచి పేస్ ఉన్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అతను కూడా బేస్ ప్రైస్లో లాస్ట్లో తీసుకున్నారు. లోకీ ఫర్గ్యూసన్ ఆర్సీబీకి వెళ్ళాడు. అలాగే చివరిలో మహమ్మద్ నబీ, షై హోప్, వీళ్ళందరూ కూడా తర్వాత వెళ్ళారు. ఇంకా అందరి దగ్గర అమౌంట్ ఎంత మిగిలింది? ఆర్సీబీ దగ్గర 2.85 crores మిగిలింది. వాళ్ళు పెద్దగా వాళ్ళు కమిన్స్ కోసం గట్టిగా వెళ్ళారు. బహుశా కమిన్స్ని ఐఎస్ఆర్హెచ్ క్యాప్టెన్ చేద్దామని తీసుకున్నారు. వీళ్ళు కూడా బహుశా బికాస్ ఫాఫ్ ఈజ్ నాట్ గెటింగ్ యంగర్, కమిన్స్ క్యాప్టెన్సీ కోసమే చాలా గట్టిగా ట్రై చేశారు, కానీ వాళ్ళకి కమిన్స్ దక్కలేదు. సో ఆ బిడ్డింగ్ వార్లో కమిన్స్కి పెద్ద అమౌంట్ 20.5 crores వచ్చింది సన్ రైజర్స్కి. బట్ ఆర్సీబీ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. లాకీ ఫర్గ్యూసన్, అల్జరీ జోసెఫ్ లాంటి ప్లేయర్స్ మాత్రం వాళ్ళకి దక్కారు. వాళ్ళకి కావాల్సిన మంచి ఇండియన్ ప్లేయర్స్ కూడా ఎవరు దక్కలేదు. సో ఆర్సీబీ, నేను విడిగా మళ్ళీ ప్లేయర్ వైజ్ టీమ్ వైజ్ మాట్లాడతాను. కేకేఆర్కి వాళ్ళ దగ్గర మెయిన్ స్టార్క్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. కొంతమంది మిగతా కొన్ని చిన్న ప్లేయర్స్ కూడా తీసుకున్నారు వాళ్ళు, చేతన్ సకరియా లాంటి వాళ్ళు తీసుకున్నారు. బట్ స్టార్క్ వాళ్ళకి మేజర్ పికప్, వాళ్ళకి చాలా యూస్ఫుల్ థింగ్, వాళ్ళ టీంని బాగా స్ట్రెంథన్ చేసింది. బట్ దే హ్యాడ్ టు స్పెండ్ 25 crores ఆన్ దాట్. తర్వాత పంజాబ్ కింగ్స్ ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయలేదు. ఇండియన్ ప్లేయర్స్ కావాలి, కానీ వాళ్ళు మళ్ళీ క్రిస్ వోక్స్, ఫారిన్ ప్లేయర్స్కే వెళ్ళారు. ఫారిన్ ప్లేయర్స్ మీద ఎక్కువ డబ్బులు పెట్టారు. హర్షల్ పటేల్ తీసుకున్నారు, కానీ హర్షల్ పటేల్ కంటే కూడా ఇండియన్ బ్యాటర్స్ వాళ్ళకి అవసరం. షారుఖ్ ఖాన్ కోసం కూడా వెళ్ళారు, కానీ దే కుడ్ నాట్ కంటిన్యూ. అతను ఎందుకు రిలీజ్ చేయాలి, మళ్ళీ అతని కోసం ముందు కంటే ఎక్కువ అమౌంట్ పెట్టడానికి ట్రై చేశారు. సిఎస్కే ఇస్ ది మోస్ట్ స్మార్టెస్ట్, ఎందుకంటే సిఎస్కే స్టార్టింగ్లో షార్దూల్ని, ఆ తర్వాత రచిన్ రవీంద్రని చిన్న అమౌంట్కే సాధించారు. ఇక్కడ యాక్చువల్గా మైక్ హసన్ ఎవరో ఒక మంచి పాయింట్ చెప్పారు. అతను ఏమంటాడంటే, మిగతా టీమ్స్ ఏం చేస్తున్నాయి, మిగతా ఫ్రాంచైజెస్ బిడ్డింగ్లో తక్కువ అమౌంట్కి వస్తున్నప్పుడు కనీసం ఆ బిడ్డింగ్ అమౌంట్ పెంచడం కోసమైనా పోటీ పడాలి, ఒక స్టేజ్ వరకు వెళ్ళి తగ్గిపోవాలి. మన గ్రంథి కిరణ్ చేసే పని అదే కదా, ఢిల్లీ క్యాపిటల్స్. సో అలాగా చేస్తుంటే బాగుంటుంది, అలా చేయలేదు. తర్వాత జరిగింది. ఎప్పుడైతే చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ని తక్కువ అమౌంట్ 5-6 కోట్లలో సాధించిందో, తర్వాత మిగతా టీమ్స్ కొన్నిసార్లు ఈవెన్ ముంబై ఆకాష్ అంబానీ కూడా స్టార్ కోసం ముందు వెళ్ళి తర్వాత తెలుసు వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదని, బట్ హీ ట్రై టు జాకప్ హిస్ ప్రైస్ బై రైజింగ్ ద ప్యాడల్. సో అలాంటివి తర్వాత జరిగినాయి. దట్ వాస్ మై థింకింగ్ యాక్చువల్లీ. సో అలాగా జరిగినాయి. అలా చేయలేకపోవడం అనేది చేసి, బట్ దానివల్ల ముంబైకి బాగా కలిసి వచ్చింది, చెన్నైకి బాగా కలిసి వచ్చింది. దే గాట్ ది ప్లేయర్స్ దే వాంటెడ్, బికాస్ దే గాట్ గుడ్ ప్లేయర్స్ ఇన్ రవీంద్ర అండ్ ఆఫ్ కోర్స్ డెవన్ కాన్వేకి అతను ఒక బ్యాకప్గా ఉంటాడు, రవీంద్ర. తర్వాత వాళ్ళకి మిచెల్, మోయిన్ అలీకి బ్యాకప్గా ఉంటాడు. అండ్ దే ఆల్సో గాట్ షార్దుల్ ఠాకూర్ ఇక్కడ బ్రహ్మాండంగా వాళ్ళకి అవసరమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆ ప్లేస్ని చేస్తారు. అలాగే ముస్తఫిజుని కూడా తీసుకున్నారు వాళ్ళు. తర్వాత మన తెలుగు కుర్రాడు ఆర్వెల్ అవినాష్ రావుని తీసుకున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఆర్వెల్ అవినాష్ రావుని వాళ్ళు తీసుకున్నారు, 18 year old యంగ్ ఫెలో. సో సన్ రైజర్స్ తీసుకోపోయిన తెలుగు ప్లేయర్స్ని, వాళ్ళు రషీద్ని, అవినాష్ని తీసుకోవడం సంతోషించాల్సిన విషయం. సో చెన్నై ఇస్ ది స్మార్టెస్ట్, అందరికంటే బాగా పర్ఫామ్ చేసింది ఈ ఆక్షన్లో ఖచ్చితంగా చెన్నై అని చెప్తాను నేను. ఢిల్లీ క్యాపిటల్స్ నాకు అర్థం కాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కొంత రిక్వైర్మెంట్ బాగుంది వాళ్ళకి, కానీ వాళ్ళు 6 కీపర్స్ని తీసుకున్నారు. ఆల్రెడీ రిషబ్ పంత్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర అభిషేక్ పౌరల్ ఉన్నాడు, బట్ దే వెంట్ ఫర్ కీపర్ కుషాగ్రన్ తీసుకున్నారు, రికీ బూయిన్ తీసుకున్నారు వాళ్ళు. ఇంకా 2-3 కీపర్స్ దే హ్యావ్ టేకెన్. అండ్ ఆల్సో లాస్ట్లో షై హోప్ని కూడా తీసుకున్నారు. సో వాళ్ళు చాలామంది కీపర్, ఒక ఫారిన్ కీపర్ ట్రిస్టన్ స్టెప్స్ని తీసుకున్నారు. సో వాళ్ళు 6 కీపర్స్ అయిపోయారు వాళ్ళ దగ్గర. మేబీ రిషబ్ పంత్ ఈజ్ నాట్ ఇన్ పొజిషన్ టు డూ కీపింగ్, బట్ ఇంతమంది కీపర్స్ అవసరమా? వాళ్ళు కూడా ప్రాపర్గా పర్ఫామ్ చేయలేదు అనిపించింది నాకు. అండ్ రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు, వాళ్ళు ఎక్కువ రోమన్ పవల్ కోసం పెద్ద అమౌంట్ పెట్టారు. స్టార్టింగ్లో రోమన్ పవల్ ఫస్ట్ నేమ్ టు రావడం, దాంట్లోనే అతనికి అమౌంట్ స్పెండ్ చేశారు. వాళ్ళ దగ్గర మిగలలేదు కూడా, 20 lakhs మాత్రం మిగిలింది. తర్వాత అదే వాళ్ళు పెద్దగా చేసిందే లేదు. తర్వాత ముంబై అందరికంటే చాలా బెనిఫిట్ అయింది. జెరాల్డ్ గాడ్జే అనే వాళ్ళు తక్కువ అమౌంట్కి సాధించారు. దిల్షాన్ మధుశంక వచ్చాడు. నువాన్ తుషారా
నువాన్ తుషార్ కూడా చిన్న అమౌంట్కే వచ్చాడు వాళ్ళకి. నువాన్ తుషార్ ఈజ్ లైక్ మలింగా. సో మలింగా కూడా వాళ్ళతో ఉన్నాడు కాబట్టి అతను మలింగాలాగానే ఉంటుంది యాక్షన్. వెరీ వెరీ ఇంప్రెసివ్ శ్రీలంకన్ బౌలర్. సో దట్ ఇస్ ఎ స్టీల్ ఫర్ దెమ్. సో దే గాట్ గుడ్ పేసర్స్. ఫారిన్ వాళ్ళైనా మంచి ప్లేయర్స్ వాళ్ళు తీసుకోగలరు. కావాల్సినది ఫారిన్ పేసర్స్ కావాలి మేజర్గా. స్పిన్నర్స్ కూడా కావాలి, కానీ దే డాట్ శ్రేయస్ గోపాల్ బ్యాకప్గా ఉంటాడు పీయూష్ చావ్లాకి. సన్ రైజర్స్ గురించి నేను చేసిన కామెంట్ కూడా చాలా ట్రోల్ చేస్తున్నాను నన్ను ట్విట్టర్లో. ఓకే, ఐ స్టాండ్ మై కామెంట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ మంచి మంచి ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. సార్టెడ్ టీమ్గా ఉంది మీకు. మార్క్రమ్, క్లాసన్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ యాన్సన్ లాంటి ప్లేయర్స్ ఉండగా మీరు మళ్ళీ ఓకే ట్రావిస్ హెడ్ని, హసరంగాని తీసుకున్న స్టార్క్ అండ్ హసరంగా తీసుకోవాలని కూడా చెప్పాను. ట్రావిస్ హెడ్ని తీసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ అవుతుందో నాకు తెలుసు. అందరినీ మొత్తం ఫారిన్ ప్లేయర్స్ అందరినీ మార్చేస్తాను. ఎందుకంటే అక్కడ వాళ్ళ కోచ్ ఇప్పుడు వెటోరీ కదా. వెటోరీ ఈజ్ ఇన్ ద కోచింగ్ స్టాఫ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ టీమ్. సో ఈ బ్రాట్ దోస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఇన్ టు ద టీమ్. ఇండియన్ ప్లేయర్స్ ఎవరిని తీసుకోలేదు. వాళ్ళు ఉమేష్ యాదవ్ కోసం వెళ్ళారు, వాళ్ళకి దగ్గర అమౌంట్ లేదని ఆగిపోయారు. ఆఖరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర 3 కోట్లు మిగిలినాయి, కానీ వాళ్ళకి సరైన ప్లేయర్స్ రాలేదు. అందరూ ఫారిన్ ప్లేయర్స్ ఇస్తున్నారు. సో అందరినీ ఎవరిని ఆడిస్తారు? హసరంగా ఆడిస్తే మీరు ఒక ఎవరినో కూర్చోబెట్టారు, ఒక మంచి ప్లేయర్ని కూర్చోబెట్టారు. స్టార్క్ని ఎలాగో ఆడిస్తారు, ప్యాట్ కమిన్స్ని ఎలాగో ఆడిస్తారు. ప్యాట్ కమిన్స్ హసరంగాని ఆడిస్తారు, క్లాసన్ ఆడిస్తారు. 4th ప్లేయర్ ఎవరు? ట్రావిస్ హెడ్ని ఆడిస్తారు. దాంట్లో మీరు మార్క్రమ్ కూడా పక్కన పెట్టారు. క్యాప్టెన్సీ మీరు కమిన్స్కి ఇచ్చినా సరే మీకు మంచి మంచి ప్లేయర్స్. గ్లెన్ ఫిలిప్స్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. మార్క్ యాన్సన్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్. సో వీళ్ళందరినీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఇది నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఇంకా ఒక హాంకాంగ్ ప్లేయర్ కూడా తీసుకున్నారు. అతని పేరు జత్వైద్ సుబ్రహ్మణ్యం. అతను 2 చేతులతో బౌలింగ్ వేస్తాడు. రైట్ హ్యాండ్ రిస్ట్ స్పిన్ వేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్ వేస్తాడు. అతను కూడా టీఎన్పీలో బాగా పర్ఫామ్ చేశాడు. వీళ్ళు కొంచెం తమిళనాడు ఇది ఉంటుంది కదా, సో అతన్ని తీసుకున్నారు. ఇట్స్ ఎ స్మార్ట్ బై, యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ బై. బట్ ఇట్స్ ఎ ఫారిన్ ప్లేయర్ అనుకుంటా. అతను హాంకాంగ్గానే ఉంది. అతను చెక్ చేసి చూస్తే ఈజ్ నాట్ ఎన్ ఇండియన్. సో అది 4th ఫారిన్ ప్లేయర్గా అతను తీసుకున్నారు. సో అది 3rd ఫారిన్ ప్లేయర్ కదా, మరి హాంకాంగ్ అతను ఇండియన్ మరి తెలియదు. 3 స్లాట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. దట్ వీ హ్యావ్ టు చెక్ వాళ్ళు తీసుకున్నది ఎవరిని అనేది. లక్నో సూపర్ జైంట్స్ కూడా కొంతమంది ప్లేయర్స్ కోసం వెళ్ళారు, కానీ సరే అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి దే కుడ్ గెట్ ఓన్లీ ప్లేయర్స్ లైక్ డేవిడ్ విల్లీ, యాస్టన్ టర్నర్. సో వాళ్ళు పెద్ద గొప్పగా వాళ్ళు కూడా బై చేయలేదు. తర్వాత గుజరాత్ టైటన్స్ వాళ్ళు 2 పెద్ద ప్రయత్నాలు చేశారు. హర్షల్ పటేల్ కోసం వెళ్ళారు, మళ్ళీ ఆగిపోయారు. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర 38 కోట్లు. స్టార్ కోసం ఇందాక చెప్పినట్టు వాళ్ళు వెళ్ళారు, వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, తీసుకోవడానికి అక్కడ ప్లేయర్స్ సరైన ప్లేయర్స్ లేరు. షారుఖ్ ఖాన్ తీసుకున్నారు, అది ఒకటే వాళ్ళు చేసిన మంచి పని. షారుఖ్ ఖాన్ తీసుకోవడం ఒకటే మంచి పని చేశారు. అజ్మతుల్లా ఉమర్జాయ్, హీ కేమ్ ఫర్ ఎ వెరీ స్మాల్ అమౌంట్. ఉమేష్ యాదవ్ ఇస్ ఎ గుడ్ బై. లాస్ట్లో స్పెన్సర్ జాన్సన్ తీసుకున్నారు. అది ఒక విధంగా అతను కనుక ఆశిష్ నెహ్రా బాగా మోల్డ్ చేయగలుగుతాడు. మోల్డ్ చేయగలిగితే హీ కుడ్ బి నెక్స్ట్ స్టార్. సో వాళ్ళు అల్టిమేట్గా బాగానే చేశారు. తర్వాత రాబిన్ మింజ్ అనే ఒక కీపర్ని, అతని గురించి చాలా హైగా చెప్తారు. రాబిన్ నౌతప్ప లాంటి వాళ్ళు. మరొక ధోని అవుతాడు, ఈజ్ ఆల్సో ఫ్రమ్ జార్ఖండ్. చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు, బిగ్ హీటర్. రాబిన్ మింజ్ అనే కీపర్ బ్యాట్స్మెన్. సో అతను కానీ అలాగే కుమార్ కుషాగ్రా, వీళ్ళ మీద చాలా హోప్స్ ఉన్నాయి. సో వీళ్ళు అల్టిమేట్గా బాగానే తీసుకున్నారు. కార్తిక్ తేవన్ కూడా తీసుకున్నారు. సో మంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ తీసుకున్నారు. అల్టిమేట్గా తీసుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్న కాకుండా ప్లాన్ బిలో వాళ్ళు వెళ్ళారు. సో ఇది ఓవరాల్గా ఆర్సీబీ దగ్గర ఇంకా 2 కోట్లు మిగిలిపోయాయి. కేకేఆర్ దగ్గర 1.3, పీబీకేఎస్ దగ్గర 4 crores, సిఎస్కే దగ్గర 1 crore, డీసీ దగ్గర 9.9 crores మిగిలి. అయినా వాళ్ళు సరిగ్గా పిక్ చేయలేదు అనిపించింది. రాజస్థాన్ రాయల్స్ దగ్గర అమౌంట్ ఏం లేదు, 20 lakhs ఉంది. ఎంఐ దగ్గర 1 crore మిగిలింది. ఎస్ఆర్హెచ్ నేను చెప్పినట్టు 3 crores ఉండిపోయింది. ఎల్ఎస్జీ 95 lakhs. జీటీ దగ్గర ఇంత చేసినా వాళ్ళ దగ్గర ఇంకా 7.85 crores మిగిలిపోయింది. సో ఆక్షన్లో అంతా కొంచెం గందరగోళంలాగా అయింది. బట్ స్టిల్ ఐ థింక్ టీమ్స్ మళ్ళీ నేను టీమ్ వైజ్ అనాలిసిస్ మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఆల్ డన్.